ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ చేసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ చేసుకుందాం. 2 ఆఫ్ కప్స్. చుట్టూ మనుషులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, సమాజం ఎలా ఉన్నా మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ గొడవ పెట్టుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ వాదించాలి, సమయోచితంగా టైంకి తగినట్టుగా ప్రవర్తించి సమస్యలు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. సమస్యల యొక్క తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. బాగుంటుంది. ప్రతి సందర్భంలో కూడా ప్రశాంతంగా సాగిపోతున్న మీ జీవితాన్ని ఒడిదుడుకులు గురి చేసే ప్రయత్నము, ఒత్తిడి పెట్టే ప్రయత్నము, అలాగే మీ సిస్టమేటిక్గా మీరు వెళ్తుంటే మిమ్మల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవసరం లేని పనిని మీకు చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా దేంట్లో కూడా ఎలాంటి టెంప్టేషన్ గురవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 8 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ టవర్ కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొంతమందిని విడిచిపెట్టేయడం, మీరు పట్టించుకోకుండా వాళ్ళు ఎవరేమనుకున్నా కానీ వదిలేయడం, ఈ రకంగా ఎలిమినేట్ చేసుకుంటూ జనాల్ని మీ సర్కిల్ తగ్గించుకుంటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసిన విషయం. ప్రస్తుతం వచ్చేసరికి మొదటి వారం అంతా కూడా ఒత్తిడి కూరుకుని ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరకపరమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 2వ వారం బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో మీరు వాస్తవాలు తెలుసుకుంటారు. మనం ఏమిటి, మన జీవిత పరమార్థం ఏమిటి, మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని దానికి తగినట్టుగా లైఫ్ని ట్యూన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా డెత్ కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నిర్ణయాలు ఉంటే 10వ తారీఖు తర్వాత వాయిదా వేయండి. 10వ తారీఖు లోపల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే ఏదైనా ఇల్లు కొనాలనుకున్నారు, కారు మార్చాలనుకున్నారు, ఇలాంటివి ఏమైనా కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ. సామాజికంగా అంటే ఒత్తిడిని జయించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఉంటారు, స్వార్థపరులు ఉంటారు మన చుట్టూ. వాళ్ళ పర్సనల్ అజెండా ఉండదు, దానికోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత హాని వస్తుందో మనకు తెలుసు. వాళ్ళని పక్కన పెట్టి పట్టించుకోవడం మానేయాలి. ఒత్తిడి తగ్గుతుంది, తగ్గించుకుంటారు. పట్టించుకోరు ఎవరిని కూడా. 10వ తారీఖు తర్వాత ఇలాంటి కొంత మనసు తేలికపడే సంఘటనలు జరుగుతాయి. 10వ తారీఖు దాకా ఒత్తిడిలు ఉంటాయి. మీరు అన్నమాట మీరు అన్నారని, మీరు ఎదురువాళ్ళు ఏమంటారో అనుక్షణం భయపడేలా చేస్తూ ఉంటారు మిమ్మల్ని. కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవద్దు, అనవసరంగా బాధించద్దు ఎవరితోటి. ఉద్యోగం లేని ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో చిక్కులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవసరం లేకుండా లీవులు పెట్టద్దు, ఛాలెంజ్ చేయొద్దు. కొంతమంది నేను రిజైన్ చేసేస్తానంటారు. అది చేసేయంటే పోయింది ఉద్యోగం. మేనేజర్తో ఆధారం వచ్చింది, శాలరీ హైక్ ఏదో వచ్చింది, డిస్కషన్ ఏదో వచ్చింది ప్రాజెక్ట్ గురించో, నేను వెళ్ళిపోతాను. ఎలాగైతే అంటే ఓకే వెళ్ళిపోని చెప్పి హెచ్ఆర్ ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నాడని చెప్పేశారంటే ఉద్యోగం పోతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఘర్షణ పోవద్దు. ఉద్యోగం లేని వీళ్ళ పరిస్థితి ఏమిటి? జస్టిస్. పెద్ద అవకాశం లేదు, ప్రయత్నం చేస్తామన్నా 10వ తారీఖు తర్వాత కొంత అవకాశం కనబడుతుంది. ఈ లోపల అంత బలం కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. మీరు చేస్తున్న పని జాగ్రత్తగా చూసుకోండి.
బిజినెస్ మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటారా, క్లోజ్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి విధంగా చేయాలనుకుంటే, యాక్టివిటీ మార్చాలనుకుంటే 1-2 సార్లు ఆలోచన చేయండి. తొందరపడకుండా నిదానంగా చేయండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. కొంత అడ్జస్ట్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఖర్చులు వాయిదా వేసే ప్రయత్నం చేయండి. ఫైనాన్షియల్ టైట్నెస్ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఆరోగ్యం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవ్వాలనే విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బాగానే ఉంటుంది. అది పెద్ద చెప్పుకునే ఇబ్బంది ఏమి ఉండదు. ఫైనాన్షియల్ సోర్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? మూన్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? లవర్స్. మగవారికి సంబంధించి మొదటి వారం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నది జరుగుతుంది, వేరే వేరే ఉంటాయి. సమాధానం అర్థం చేసుకుని మీరు కొంచెం విఫలమవుతూ ఉంటారు. సమాధానం అర్థం చేసుకోవాలి. ఆడవారు బాగుంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు. గౌరవ మర్యాదలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి. అన్ని రంగాల్లో పట్టింది బంగారంలా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు తీరుతాయి. పెద్దవాడు సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీలో ఉద్యోగంలో కూడా సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగింది అమ్మాయి, ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు, ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అలాగే ఏంటంటే ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్తారు. బాగుంటుంది. సంతానపరమైన కొంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈ 15 రోజులు వాయిదా వేయండి. ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవద్దంతా. మీరైతే వాయిదా వేసే ప్రయత్నం చేయండి. విద్యార్థుల పిల్లలు కూడా మోసపోవద్దు. గుడ్డిగా నమ్మి ఎదురువాడిని నమ్మి మోసపోవద్దు. ప్రతిదానికి ఆధారపడకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో అమ్మ నాన్న చెప్పకుండా ఏ పని చేయవద్దు. నక్షత్రాల గారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఇందులో చెప్పిన చిక్కులు సమస్యలు ఇవన్నీ కూడా పుష్యం వాళ్ళకు ఉన్నాయి. దారిపై దరిద్రం ఎత్తుకు పెట్టుకుంటారు, కష్టాలు కొని తెచ్చుకుంటారు, సమస్యలు కొని తెచ్చుకుంటారు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అల్లకల్లం చేసే ప్రయత్నం చేస్తారు. అనవసరం మాటలు, అనవసరం కమిట్మెంట్లు ఏమి ఇవ్వద్దు. ఎంతవరకు అంతవరకు ఉండండి. మీ లిమిట్ దాటి మీరు పోవద్దు. ఆశ్లేష వాళ్ళు బాగుంటుంది. 4-5 తారీఖుల తర్వాత మంచి సక్సెస్ ఉంటుంది. శత్రువు మీద విజయం సాధిస్తారు. మీరు గుర్తింపు, గౌరవం వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. అన్ని రకాలు కూడా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? నైట్ ఆఫ్ పెంటికల్స్. స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి. స్వర్ణాకర్షణ భైరవుడు కవచమని చదువుకోండి, పర్వాలేదు. పుష్యం వల్ల ఏం చేయాలి? మెజిషియన్. శివారాధన చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ రుద్రసాక్షి జపం చేసుకోండి. ఆశ్లేష వల్ల ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుడిని ఆరాధన చేయండి. వీరభద్రుడిని ఆరాధన చేస్తే శరభేశ్వరుడు కానీ వీరభద్రుడిని కానీ ఆరాధన చేస్తే బాగుంటుంది. ఈ పరిహారాన్ని 5 దరిద్రులు ఏమిటి కష్టం వస్తుంది చూడండి. అలాగే 15 వారాహి నవరాత్రులు ఉన్నాయి. అమ్మవారి ఆరాధన చేసి సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.